హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఏ, విఆర్ఓ, ఎస్ఐ కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. ఈరోజు మనం పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్స్ సంబంధించి విపత్తు నిర్వహణ, ఈ విపత్తు నిర్వహణ అనేది ఎలా చదవాలి ఏంటి అనే దాని గురించి కొంచెం అందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. నాకు తెలిసినంతలో నేను మీకు చెప్పదలుచుకున్నాను. విపత్తు నిర్వహణ అంటే ఏంటంటే, విపత్తులు ఏమన్నా జరిగితే అంటే కొండ చర్యలు విరిగిపడడం, సునామీలు, తుఫాన్లు ఇవన్నీ ఎప్పుడొచ్చినాయి, ఓకే, ఇవన్నీ కూడా ఎప్పుడొస్తున్నాయి, ఎంతమంది మరణించారు, ఏ సంవత్సరంలో వచ్చాయి అనే అనేటటువంటి వాటి మీద దృష్టి పెట్టడమే ఈ విపత్తు నిర్వహణకు సంబంధించి. అంటే ఈ విపత్తు నిర్వహణ జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రాజెక్టులు చేపట్టిందా, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టులు చేపట్టిందా ఏంటి అనే దాని మీద మనం అవగాహన చేసుకుంటూ చదవాలన్నమాట. ఇప్పుడు కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం చాలా వరకు చదువుతూ ఉంటాం. చదివినప్పుడు దాంట్లో ఏదైనా ఒక అంశం ఈ యొక్క విపత్తుకు సంబంధించింది అయితే దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. అప్పుడు మనకేంటంటే ఈ విపత్తు నిర్వహణ అనేది కొంచెం కవర్ అవుతుందన్నమాట. అయితే ఈరోజు తుఫాను గురించి మాట్లాడుకుందాం. తుఫాను ఇక్కడ మనకి జాతీయ తుఫాను ముప్పు నియంత్రణ ప్రాజెక్ట్ ఏంటి, జాతీయ తుఫాను ముప్పు నియంత్రణ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే భారతదేశంలోని తీర ప్రాంత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రజలకు తుఫాను బారి నుంచి రక్షించడానికి, వారి ఆస్తులను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని చేపట్టింది. దీన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనేది ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు? కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనేది ప్రారంభించడం అనేది జరిగిందన్నమాట. అయితే దీన్ని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, మరియు దీన్ని ఎవరు అమలు చేస్తారు అని కనుక మనల్ని అడిగినట్లయితే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అమలు చేస్తుంది. హోం మంత్రిత్వ శాఖ ఎన్డీఏ కలిసి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ని పర్యవేక్షిస్తున్నాయి. ఓకే, ఏ ప్రాజెక్ట్ని? ఈ యొక్క జాతీయ తుఫాను ముప్పు నియంత్రణ ప్రాజెక్ట్ని ఈ రెండు కూడా చేస్తున్నాయన్నమాట. అయితే మనకి 2011 నుంచి 2015 మధ్య ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేశారు. అడగొచ్చు మళ్ళీ, ఎప్పుడు పూర్తి చేశారంటే 2011 నుంచి 2015 మధ్య ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేశారు. ప్రపంచ బ్యాంక్ దీనికి నిధులను సమకూరుస్తుంది. ఓకే, మనల్ని అడిగితే ఎవరు నిధులు సమకూర్చారు అంటే ప్రపంచ బ్యాంక్ అనేది దీనికి నిధుల్ని సమకూరుస్తుంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఎంతంటే 626.87 ఓకే, ఇన్ని కోట్ల రూపాయలని కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 165.13 కోట్లను సమకూర్చుతుంది. ఓకే, ఇదే విధంగా ఒరిస్సాకు కేంద్ర ప్రభుత్వం 520.93. ఓకే, నేను ఇక్కడ ఏదైతే నోట్ చేస్తున్నానో అదే ఫిగర్ని మీరు పరిగణించాలన్నమాట. నేను ఏది నోట్ చేస్తే ఒక్కోసారి ఏంటంటే మనం కొంచెం ఇప్పుడు 6 to 6 అనుకోకుండా ఒక్కోసారి 6 to 6 అని చెప్పేసి అక్కడ 6 అని నోట్ చేస్తాను. ఏంటంటే ఒక్కొక్కసారి మనకి కొంచెం పొరపాట్లు అనేవి జరుగుతున్నాయి. ఓకే, నేను ఏదైతే నోట్ చేస్తున్నానో అది మీరు నోట్ చేసుకోండి.
ఒరిస్సాకు కేంద్ర ప్రభుత్వం 520.93 కోట్లు కేటాయించగా ఆ రాష్ట్ర ప్రభుత్వం 132.85 కోట్లు సమకూర్చుతుంది. ఓకే, ఈ విధంగా మనం జాతీయ తుఫాను ముప్పు నియంత్రణ ప్రాజెక్టు గురించి తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, మొదట విడతగా ఈ ప్రాజెక్టును ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారు. మొదటి విడతగా ఈ ప్రాజెక్ట్ని ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ నిధులతో తుఫాను సమయంలో తలదాచుకునే భవనాలు చేపడుతున్నారన్నమాట. ఏంటంటే తుఫాను సమయంలో తలదాచుకోవడానికి భవన నిర్మాణాలు అనేవి చేపడుతున్నారు. తుఫాను వల్ల దెబ్బతిన్నటువంటి రహదారులను అదేవిధంగా చూస్తే కరకట్ల అంటే ఇవి ఉంటాయి కదా, ఏంటంటే కరకట్లను మరామతులు చేస్తారు. అదేవిధంగా చూస్తే తుఫాను విపత్తు గురించి అవగాహన ప్రజలకి కలిగిస్తారు. ఇప్పటి వరకు నేను చెప్పింది చూసారా, ఎక్కడి నుంచి చెప్పింది నేను మీకు? తుఫాను వల్ల దెబ్బతిన్న రహదారులను, కరకట్టడాలను మరమ్మతు చేస్తారు. తుఫాను విపత్తు గురించి అవగాహనను ప్రజలకి కల్పిస్తారు అని. ఓకే, ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. నేను ఇప్పుడు చెప్పిన మ్యాటర్ పైపైన మ్యాటర్లైనా కనిపిస్తుంది. కానీ పోయినసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ క్రింది వాణిలో విపత్తు నిర్వహణలోకి వచ్చేవి అని చెప్పి ఇవి ఇచ్చారు. ఏంటి? రహదారులను బాగు చేయడం అవన్నీ ఇచ్చి లాస్ట్లో ఏమని ఇచ్చారు? డి ఆప్షన్ ఏమి ఇచ్చారంటే అన్ని పైవన్నీ అని ఇచ్చారు. అప్పుడు పైవన్నీ అనేది కరెక్ట్ అయింది. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పిన పాయింట్ అనేది అది పెద్ద పాయింట్ ఏం కాదు. కాకపోతే ఏంటంటే దీని నుంచి బిట్ వచ్చేసింది పోయినసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఓకే, తర్వాత మనం చూస్తే ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్. తర్వాత ప్రాజెక్ట్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్. ఓకే, ఏంటంటే కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖల సూచన మేరకు భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా గుజరాత్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల రక్షణకు చర్యలు అనేవి చేపడతారు. ఈ రాష్ట్రంలో తుఫాను ముప్పు ప్రాంతాలను గుర్తించడం, మ్యాపింగ్ చేయడం, రాష్ట్రంలో తుఫాను ఎదుర్కొనేందుకు పనిచేస్తున్న తుఫాన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కొనేందుకు పనిచేస్తున్న శాఖలకు, సంస్థలకు నిధులను అందజేయడం ఈ ప్రాజెక్ట్ విధి. ఓకే, ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం అన్నమాట. ఈ ప్రాజెక్ట్ కింద పశ్చిమ బెంగాల్కు ఎంతంటే 1420 ఓకే 420 కోట్లను కేటాయించారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ విపత్తు నిర్వహణకి సంబంధించి ఎంత కేటాయించారు అని అడగడం అనేది కొంచెం తక్కువే. కాకపోతే ఏంటంటే ఏ సంవత్సరంలో వచ్చింది, ఓకే, ఈ ప్రాజెక్ట్ని ఎప్పుడు చేపట్టారు ఏంటి అనేది అడుగుతూ ఉంటారు. ఓకే, అయితే మనకి రాష్ట్రాల్లో తుఫాను ముప్పు ప్రాంతాలను గుర్తించడం, మ్యాపింగ్ చేయడం, రాష్ట్రంలో తుఫానును ఎదుర్కొనేందుకు పనిచేస్తున్న శాఖలకు, సంస్థలకు నిధులు అందించడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్యమైనటువంటి విధిగా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టు కింద పశ్చిమ బెంగాల్కి 1425 కోట్లను కేటాయించారు. ఓకే, తర్వాత చూస్తే మనకి కోర్ గ్రూప్ ఆన్ సైక్లోన్ మిటిగేషన్, తర్వాత వచ్చేసి కోర్ గ్రూప్ ఆన్ సైక్లోన్ మిటిగేషన్. ఓకే, తుఫాను ముప్పును గమనించడానికి, నివారణకు జాతీయ స్థాయిలో ముఖ్యమైన వ్యక్తులతో ఒక గ్రూప్ను
ఏర్పరిచారు ఏంటంటే దీనిలో భారత వాతావరణ శాఖ, కేంద్ర జల సంఘం, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన నిపుణులు ఉంటారు. వీరితో పాటు తుపాను కార్యక్రమాలను పర్యవేక్షించే వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు ఉంటారు. వీరు తుపాను, వరదలకు సంబంధించి హెచ్చరికలను జారీ చేయడం, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ శాఖలు, సంస్థలను సమన్వయపరచడం లాంటి పనుల్ని చేస్తూ ఉంటారు. ఓకే, ఈ విధంగా మనం తుపాను దాని గురించి ఏంటంటే విపత్తు నిర్వహణ సంబంధించి తుఫాన్లో ఉండేటటువంటి కొన్ని ప్రాజెక్టుల గురించి అనేవి చెప్పుకున్నాము. మీరేమైనా సరే అంతకుముందర ఏమైనా మీరు ఈ ప్రాజెక్టుల గురించి తెలుసుంటే మీరు ఈ వీడియోని షేర్ చేయండి. చాలామందికి ఈ ప్రాజెక్టుల గురించి తెలిసే ఉంటాయి అనుకుంటున్నాను. నేనంటే కొంచెం లేట్గా చెప్తున్నాను, కానీ దీన్ని చాలామంది ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలామంది ఇది తెలిసే ఉంటుంది. మీకు తెలిస్తే ఈ వీడియోని షేర్ చేయండి. తెలియకపోతే మీరు ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ని నోట్ చేసుకోండి. మరొకసారి చెప్తున్నాను, జాతీయ విపత్తు నిర్వహణకు సంబంధించి ఇవి మనకి కరెంట్ అఫైర్స్లో దొరుకుతూ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ చదువుకునేటప్పుడు వీటిని దృష్టిలో ఉంచుకుని మనం చదువుకోవాలి. ఏది ఎప్పుడు జరిగింది, ఏ విపత్తు ఎప్పుడు జరిగింది, ఇటీవల ఏ విపత్తు ఎప్పుడు జరిగింది అనేదాన్ని దృష్టిలో ఉంచుకుని కరెంట్ అఫైర్స్ని చదువుకుంటూ ఉండాలి. అప్పుడు మనం ఈ బిట్లకి ఆన్సర్ చేయగలుగుతాము. ఓకే, ఈ విధంగా విపత్తు నిర్వహణకు సంబంధించి మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, మీరందరూ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పబడుతుంది. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఛానల్ని ఎంకరేజ్ చేస్తే మేము మీకు ఎలాంటి వీడియోస్ అనేవి ఎన్నో పెట్టగలుగుతాము. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.